అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో వచ్చేసి 'రైజింగ్ స్టార్స్‌కి' సంబంధించి క్వెషన్ నంబర్ 17. ఏంటి క్వెషన్ నంబర్ 17 అంటే జంబుల్డ్ సెంటెన్సెస్. జంబుల్డ్ సెంటెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. దానికి తగినటువంటి ఒక మీనింగ్‌ఫుల్ ఆర్డర్‌ని మనం ఇవ్వబడిన ప్యాసేజ్ నుండి ఒక మీనింగ్‌ఫుల్ ఆర్డర్‌లో పెట్టాల్సి ఉంటుంది. మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే చేయాల్సిందేంటంటే, ముందుగా ఈ ఏబిసిడిఈ అని ఇచ్చారు చూసారా? వీటిని మనం చదివి సింపుల్‌గా కొన్ని ఫ్రేజెస్‌ని మన ఇష్టమైనయి పేర్లు చేయకూడదు. ఎందుకంటే పేర్లు రిపీట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు 'సమీర్' ఇక్కడ చూస్తే 'సమీర్' అనేటటువంటి ఒక క్యారెక్టర్ ఉంది కథలో అనేసి ఈజీగా మనకు అర్థమైపోతుంది. అదిగోండి 'సమీరు', 'సమీరు' ఇట్లా అన్నమాట. కాబట్టి పేర్లు కాదు. మనం మెయిన్ వెర్బ్స్ అండ్ నౌన్స్ ఉంటాయి చూసారా? ఇలాంటి వాటిని మనం ఏం చేయాలి అంటే అండర్‌లైన్ చేసుకోవాలి. అండర్‌లైన్ చేసుకోవడం ఏందంటే, అరే! మనం ఈ పదాన్ని ఎక్కడో చూసాము అని అనిపిస్తుంది ప్యాసేజ్ చదివినప్పుడు. చూద్దాం. 'సమీర్ థాంక్డ్ ద మ్యాన్ ఫర్ హెల్పింగ్.' థాంక్డ్ ద మ్యాన్. ఇది అండర్‌లైన్ చేసుకుందాం. వెర్బ్ కాబట్టి. ఏ పాసర్ బై పిక్డ్ ఇట్ అప్ అండ్ గేవ్ ఇట్ బ్యాక్ టు హిమ్. పిక్డ్ ఇట్ అప్ అనేది మనం అండర్‌లైన్ చేసుకుందాం. హీ రియలైజ్డ్ హీ షుడ్ బి మోర్ కేర్‌ఫుల్. రియలైజ్డ్ ఒకటి, కేర్‌ఫుల్ ఒకటి. ఇది యాడ్జెక్టివ్. మోర్ కేర్‌ఫుల్. అది రియలైజ్డ్, కేర్‌ఫుల్ అనేది మనం చూద్దాం. డ్రాప్డ్ హిస్ ఫోన్ అనేది డ్రాప్డ్ హిస్ ఫోన్ అనేది అండర్‌లైన్ చేసుకుందాం. జస్ట్ ఏందంటే మనం ఏదైతే మన ఇష్టం అనమాట. కాకపోతే ఏందంటే అవి పేర్లు గాకుండా, పేర్లయి ఉండకూడదు. పేర్లు గాకుండా మిగతా ఏవైతే హీ బాట్ ఏ ఫోన్. ఇట్లా మనం ఏందంటే మెయిన్ వెర్బ్స్ తీసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఉండేటటువంటి కొన్ని నౌన్స్ కానివ్వండి, ఆ తర్వాత యాడ్జెక్టివ్స్ ఇట్లాంటివి. మెయిన్ మనం చూసుకుంటే థాంక్డ్ ద మ్యాన్, పిక్డ్ ఇట్ అప్, రియలైజ్డ్, డ్రాప్డ్ హిస్ ఫోన్, బాట్ ఏ ఫోన్. వెర్బుల్ని మనం ఏం చేసాము అంటే జస్ట్ మనం ఆ వెబ్ ఫ్రేజ్ ఏవైతే ఉన్నాయో వాటిని అండర్‌లైన్ చేసుకోండి. ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ప్యాసేజ్ ఉందో దీంట్లో ఎక్కడెక్కడ కనబడితే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సమీర్ వాస్ క్రాసింగ్ ద రోడ్ వెన్ హిస్ సడెన్‌లీ స్లిప్డ్ ఫ్రమ్ హిస్ పాకెట్. ఫోన్ అనేది వచ్చింది. ఫోన్ అనేది మనం చూసాం. బాట్ ఏ ఫోన్, డ్రాప్డ్ హిస్ ఫోన్. చూడండి, స్లిప్డ్ ఫ్రమ్ పాకెట్ అన్నాడు, డ్రాప్డ్ అన్నాడు. ఓకే. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫోన్ సడెన్‌లీ స్లిప్డ్ అన్నా, డ్రాప్డ్ అన్నా ఒకటే. మనకు తెలియలేదు అనుకుందాం. ఫోన్ అనేది ఉంది డీఈలో. ఓకే. ఒకటేమో డ్రాప్డ్, ఇంకోటేమో బాట్ ఏ ఫోన్ అనేది ఉంది. ఓకే. ఏ కార్ వాస్ అప్రోచింగ్. హి క్విక్లీ మూవ్డ్ బ్యాక్. ద ఫోన్ ఫెల్ ఆన్ రోడ్ సైడ్ బట్ లక్కీలీ ఇట్ డిడ్ నాట్ గెట్ హిమ్. ఏ పాసర్ బై పిక్డ్ ఇట్ అప్. పిక్డ్ ఇట్ అప్ ఎక్కడ ఉంది చూడండి. అదిగోండి బిలో ఉంది. కాబట్టి వెంటనే మనం అక్కడ బి అనే దాన్ని రాస్తాం. హ్యాండెడ్ ఇట్ టు సమీర్. సమీర్ థాంక్డ్ హిమ్ సిన్సియర్లీ. థాంక్డ్ హిమ్ ఎక్కడ ఉందో చూడండి. థాంక్డ్. కాబట్టి ఏదైతే పదం అండర్లైన్ చేసుకుంటాం అక్కడ ఏ అనేది రాస్తాం. హీ చెక్డ్ ద ఫోన్, ఫౌండ్ ఇట్ స్టిల్ వర్కింగ్. సమీర్ రియలైజ్ హీ షుడ్ బి మోర్ కేర్‌ఫుల్. మోర్ కేర్‌ఫుల్ అనేది ఎక్కడ ఉందండి? షుడ్ బి మోర్ కేర్‌ఫుల్ ఉందా? కాబట్టి అదిగోండి షుడ్ బి మోర్ కేర్‌ఫుల్. సి. కాబట్టి సి అయిపోయింది, ఏ అయిపోయింది, బి అయిపోయింది. ఏనా? పాస్డ్ బై పిక్డ్ ఇట్ అప్ బి, థాంక్డ్ ఏ అండ్ షుడ్ బి మోర్ కేర్‌ఫుల్ అనేది సి. హీ బాట్ ద ఫోన్ కవర్ దట్ ఈవినింగ్. ఏం కొన్నాడు? ఫోన్ కవర్. చూసారా? మనం పొరపాటు పడవచ్చు గానీ ఇక్కడ క్లారిటీ వచ్చేసింది. ఏ ఫోన్ కవర్. ఈ. ఓకే. ఫోన్ కవర్ అన్నాడు. ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్‌లో ఫోనొచ్చింది చూసారా? అక్కడ మనం మిగిలిపోయినటువంటి డి అనేది పెట్టుకోవచ్చా? క్లారిటీగా మనకేందంటే ఇట్లా చూసుకుంటా వెళ్ళినప్పుడు ఒక క్లారిటీ అనేది రావడం అయితే జరుగుతుంది. కాబట్టి మొదట మనం డి పెట్టాం. అది రాసుకుందాం. నెక్స్ట్ చూసుకుంటే తర్వాతొచ్చింది బి. తర్వాత ఏ, ఆ తర్వాత సి, ఆ తర్వాత ఈ.
ఈ విధంగా మనకేందంటే స్టార్టింగ్‌లోనే అన్నీ ఈజీగా రావాలని లేదు. జనరల్‌గా జరిగేదది. ఇక్కడ చెప్తుంటేనేమో చాలా సింపుల్‌గా ఉన్నట్టుంటుంది. అందుకనే డైరెక్ట్‌గా మీకెట్లా ఉంటుందో మీరెలా చదువుతారో అట్లా చెప్పడం జరిగింది. సో, 17థ్ క్వెషన్ ఈ విధంగా నిలువుగా మనం ఇయన్నీ రాయాల్సిన అవసరం లేదు. టైం వేస్ట్ చేసుకుంటారు. ఓ పావుగంటకు పైగా సమయాన్ని వేస్ట్ చేసుకుంటారు. ఈ యొక్క సెంటెన్స్‌లన్నీ రాయడంతో. అవసరం లేదు. ఈ విధంగా నిలువుగా డీబీఏసీఈ అని రాస్తే సరిపోతుంది. ఎగ్జామ్‌లో 5కి 5 మార్కులు పడతాయి. ఇక్కడ మనకి ఇచ్చే వాల్యుయేషన్ దాంట్లో కూడా చేసేటప్పుడు ఇట్లానే ఇస్తాం. నిలువుగా రాయాలి. ఎందుకంటే దిద్దేటప్పుడు అడ్డంగా ఎక్కడైనా చివర్లో పేజ్ చివర్లో పడిపోయిందనుకోండి మర్చిపోతారు. దిద్దరు. కాబట్టి ఆ మార్కుల్ని ఎందుకు అనవసరంగా పోగొట్టుకోవడం, ఈ విధంగా రాయాల్సుంటుంది. ఇప్పుడు ఒకసారి రీచెక్ చేద్దాం. కథొస్తుందో లేదో. డి ముందు. సమ్మిట్ డ్రాప్డ్ హిస్ ఫోన్ వైల్ క్రాసింగ్ ద రోడ్. రోడ్డు క్రాస్ అయ్యేటప్పుడు ఫోన్ డ్రాప్ చేసుకున్నాడు. బి. ఏ పాస్‌వర్డ్ పిక్డ్ ఇట్ అప్ గేవ్ ఇట్ బ్యాక్ టు హిమ్. ఎవరో దారినెళ్ళే వ్యక్తి ఏం చేశాడంటే వెంటనే చూసేసి అతనికి ఇవ్వడం అయితే జరిగింది. ఏ. సమీర్ థాంక్డ్ ద మ్యాన్ ఫర్ హెల్పింగ్. హెల్ప్ చేసినందుకు అతన్ని థాంక్స్ చెప్పడం జరిగింది. సి. హి రియలైజ్ హి షుడ్ బి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా పోతే మరి వేలకు వేలు పెట్టిన ఫోను పోతుంది గదా! అనేసి అతను ఏం చేశాడు ఫోన్ కవర్ జాగ్రత్తగా ఉండాలి. మోర్ కేర్‌ఫుల్ అనుకున్నాడు. అది సి. తర్వాత హి బాట్ ఏ ఫోన్ కవర్ లేటర్ దట్ డే. ఆ తర్వాత ఫోన్ కవర్ ఒకటి, ఫ్లిప్ కవర్ ఒకటి కొనుక్కున్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం అర్థమవుతుంది? ఈ విధంగా మనం ఏదైతే చేసామో డౌట్‌లున్నాయి అట్లా పెట్టేసి, ఏదైతే క్లియర్ కట్‌గా మనకు తెలుస్తాయో అవి పెట్టేసుకొని, చివర్లో వాటిని గనక ఉంచితే మన మాక్సిమం మార్క్స్ అనేవి వస్తాయి. రెండోది కూడా చూద్దాం. ఇదే విధంగా మనం నెక్స్ట్ మనం చూసినట్లయితే మొట్టమొదటిది మనం చేయాల్సింది మొదటి తప్పు ఏంటంటే ప్యాసేజ్ చదువుతారు. అది అక్కడ తప్పు జరుగుతుంది. టైం వేస్ట్ అవుతుంది. అది తప్పు పద్ధతని కాదు. టైం వేస్ట్ అవుతుంది. అక్కడ మనం ఒక 5 నిమిషాల లోపల గనక ఇది క్లియర్ అయిపోతే క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్స్‌కి మనం ఆ 10 నిమిషాలని కేటాయించొచ్చు. ఈ సెంటెన్స్‌లు రాసుకుంటా కూర్చుంటారు. బుర్ర గోక్కుంటా కూర్చుంటారు. చాలా టైం వేస్ట్ అయిపోతుంది ఇక్కడ. ఇక్కడ టైం మేనేజ్‌మెంట్ అనేది ప్రాపర్‌గా ఉండాలి. ఇదే విధమైనటువంటి ఎక్స్‌ప్లనేషన్ మీకు కావాలి అనుకుంటే చూడండి డైరీ ఎంట్రీ కావచ్చు, కాన్వర్జేషన్ కావచ్చు, రిలేటివ్ క్లాజెస్, మ్యాచింగ్, స్టడీ స్కిల్స్, ఎడిటింగ్, రాంగ్‌లీ స్పెల్డ్ వర్డ్స్, రైట్ ఫార్మ్స్, ప్రిఫిక్సెస్, సఫిక్సెస్, ఆర్టికల్స్, మ్యాచింగ్, యాంటోనిమ్స్, సినానిమ్స్, లెటర్ రైటింగ్ అడ్వైస్ ఇయన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ మీకు ఇయన్నీ కూడా చక్కగా అందుబాటులో ఉన్నాయి. అలానే 100 డేస్ యాక్షన్ ప్లాన్‌లో చివర్లో ఇచ్చిన పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అవన్నీ ఇక్కడ మీకు ఉన్నాయి. అండ్ పోయిన సంవత్సరం జరిగినటువంటి 2025 మార్చ్‌లో జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్‌ని కూడా విశ్లేషించడం జరిగింది. వాటి ఆన్సర్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. దయచేసి గమనించండి. ఇప్పుడు రెండోది మనం చూద్దాం. మొదట మనం ఏం చేయాలి? ఈ ఏబీసీడీ ఏవైతే ఉన్నాయో అవి చదవాలి. రీతు వాస్ చోజన్ బికాజ్ షీ వాస్ రెస్పాన్సిబుల్. రెస్పాన్సిబుల్ కింద అండర్‌లైన్ చేసుకుందాం. చోజన్ వెర్బ్ అదే. స్టూడెంట్స్ నామినేట్ ఏ మానిటర్. ఇది వెర్బే 2+V1 అనమాట. షీ మెయింటైన్ డిసిప్లిన్. ప్రామిస్ టు డూ హర్ డ్యూటీస్ వెల్. టీచర్ అప్రిషియేటెడ్ హర్ ఎఫర్ట్స్. వెర్బ్స్ చివర్లోనే 2+V1లు లేదా యాడ్జెక్టివ్స్. కాబట్టి మనం చదవంగానే ఇక్కడ రీతు అనే క్యారెక్టర్ ఒకటి ఉందని, టీచర్ అనేటటువంటి వ్యక్తి ఒకళ్ళు ఉన్నారనేసి అర్థమైపోతుంది. ద టీచర్ అనౌన్స్ దట్ ద క్లాస్ నీడ్ ఏ న్యూ మానిటర్. కొత్త మానిటర్ కావాలి. ఎక్కడుంది? టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్ టు నామినేట్ ఏ మానిటర్. షీ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ టు నామినేట్ సమ్‌వన్ రెస్పాన్సిబుల్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మానిటర్ అని ఉంది. షీ ఆస్క్డ్ ద స్టూడెంట్ టు నామినేట్ సమ్‌వన్ అంటే ఇక్కడ మానిటర్ అని అర్థం. సరే మానిటర్ కనబడింది. ఓకే. కనబడింది కాబట్టి మనం ఏం చేయొచ్చు? మానిటర్ అనేది ఎక్కడుంది చూడండి. బి అనేది ముందు. సమ్‌వన్ రెస్పాన్సిబుల్ అదిగోండి షీ వాస్ నామినేట్ ఏ మానిటర్. కాబట్టి ఇక్కడ మనం ఏందంటే బి పెట్టుకోవచ్చు. 2 సెంటెన్స్ కలిపి బి పెట్టుకోవచ్చు. మెనీ స్టూడెంట్స్ సజెస్టెడ్ రీతూస్ నేమ్ బికాజ్ షీ వాస్ హెల్ప్‌ఫుల్, వెల్ బిహేవ్డ్. ఇక్కడ రెస్పాన్సిబుల్ అని ఉంది చూసారా? దానికి హెల్ప్‌ఫుల్ అండ్ వెల్ బిహేవ్డ్ అనేదే మా ఏమని చెప్పాలి? సినానిమ్ అని చెప్పుకోవచ్చు. ఒకే అర్థాన్ని ఇస్తాయి. ఇక్కడ రెస్పాన్సిబుల్ కనబడింది కాబట్టి ఏ పెట్టేసుకున్నాం. చాలా ట్రిక్కీగా ఇచ్చాడు. ఇది రైజింగ్ స్టార్స్‌కి దగ్గర క్వెషన్స్ అయితే
కావు. నెక్స్ట్ ద టీచర్ అగ్రీడ్ అండ్ సెలెక్టెడ్ హ్యాస్ న్యూ మానిటర్. ఇప్పుడు మానిటర్ అనేది అయిపోయింది, రెస్పాన్సిబుల్ అయిపోయింది, ఏబీలు అయిపోయినాయి. నెక్స్ట్ రీతు ఫెల్ట్ బోత్ హ్యాపీ అండ్ నర్వస్. షీ ప్రామిస్ టు డూ హర్ డ్యూటీస్ ప్రాపర్లీ. చూడండి, రీతు ప్రామిస్ టు హర్ డ్యూటీస్ వెల్. టు డూ హర్ డ్యూటీస్ కొన్ని మనం మిస్ చేస్తాం. అయితే ప్రామిస్ టు చూడండి, ప్రామిస్ తర్వాతే ఉన్నాయి, ప్రామిస్ టు డూ హర్ డ్యూటీస్. కాబట్టి డి ఇక్కడ సెలెక్ట్ రాస్తాం. షీ హెల్ప్డ్ మెయింటైన్ డిసిప్లిన్. డిసిప్లిన్ ఎక్కడ ఉందో చూడండి, మెయింటైన్ డిసిప్లిన్ సి. ఇక్కడ మెయింటైన్ డిసిప్లిన్ సి రాస్తాం. ద టీచర్ అప్రిషియేటెడ్ ద ఎఫర్ట్స్. ఇది ఎక్కడ ఉంది, చివరిలో ఉంది. ఇప్పుడు మనం రాద్దాం. బి తర్వాత ఏ తర్వాత డి తర్వాత సి తర్వాత ఈ విధంగా రాసి మనం నిలువుగా రాస్తాం అనమాట. ఈ విధంగా బాక్సులు కొట్టేస్తాం. 17వ ప్రశ్న మార్జిన్ యువతల ఇలా పెట్టేసి కొంచెం దూరంలో, ఇది A4 షీట్ కాదు కాబట్టి ఈ విధంగా రాయడం అయితే జరిగింది. ఇప్పుడు బి ముందు ఏంది, ద టీచర్ స్టూడెంట్స్ నామినేట్ ఏ మానిటర్. ఒక మానిటర్ని నామినేట్ చేయాలి అనుకున్నారు. ఏ రీతు వాజ్ చోజన్ బికాస్ షీ వాజ్ రెస్పాన్సిబుల్. రీతు రెస్పాన్సిబుల్ కాబట్టి ఆమెని లీడర్గా చూస్ చేసుకున్నారు. డి రీతు ప్రామిస్ టు హర్ డ్యూటీస్ వెరీ వెల్. సెలెక్ట్ చేసిన తర్వాత మరి ప్రతిజ్ఞ ఒకటి ఉంటుంది కదా, తన విధులు జాగ్రత్తగా చేస్తాను అది. సి షీ మెయింటైన్ డిసిప్లిన్ ఇన్ ద క్లాస్. క్లాస్లో డిసిప్లిన్ని మెయింటైన్ చేసింది. టీచర్ అప్రిషియేటెడ్ హర్ ఎఫర్ట్స్. తన ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో, తను ఏదైతే కష్టపడిందో లేకపోతే తను ఏదైతే ప్రయత్నం చేసిందో దాన్ని బట్టి టీచర్ గారు ఏం చేశారు, ప్రశంసించారు. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. రాసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి కానీ పట్టే సమయం 5 నిమిషాలు. 5 minutesలోగా ఇది కంప్లీట్ అవ్వాలి. ప్రాక్టీస్ చేసే కొద్దీ ఆ సమయం తగ్గుతుంది. మరీ ఎక్కువ ఫాస్ట్ కూడా అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడే టైం అనేది పిల్లలు కోల్పోతారు. చాలా ఈజీగా ఉంటుంది. రాస్తా కూర్చుంటారు సెంటెన్స్లో ముందు బి, తర్వాత ఏ, తర్వాత డి, తర్వాత సి. అసలు కొంతమంది అయితే ఇది పట్టించుకోకుండా కథని ఆర్డర్లో రాయడానికి ప్రయత్నిస్తారు. అక్కడే 20 నిమిషాలు పోతాయి. కాబట్టి అలా పోకుండా జాగ్రత్తగా సమయాన్ని అనేది టైం మేనేజ్మెంట్ చేసుకోవాలంటే ఈ విధంగానే మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్లో కూడా ఈ విధంగానే ఇస్తారు. అంతే తప్ప కథనివ్వరు. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. ఈ విధంగా రాస్తే చాలు. టైం సేవ్ చేసుకోండి. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్కి ఎక్కువ టైం పెట్టుకోండి. ఎందుకంటే మినిమం 1.5 పేజ్ అనేది ఒక్కొక్కటి రావాలి మినిమం. కాబట్టి అక్కడ దృష్టి పెడితే అక్కడ మార్కులు ఎక్కువ వస్తాయి. దీనికి ఇలా రాసిన 5 పేజే వస్తాయి. మీరు కథ మొత్తం జాగ్రత్తగా ఒక ఆర్డర్లో 20 నిమిషాలు వెచ్చించి రాసిన 5 మార్కులే వస్తాయి. కానీ అక్కడ అట్లా కాదు, ఒక 5 మార్కులు పెరుగుతాయి మూడిటి మీద. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది తెలియాలి. టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఇదే విధంగా ఏమన్నా కావాలంటే ఐకార్డ్స్ ఇలా వస్తూ ఉంటాయండి, వాటి నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఎండ్ స్క్రీన్స్ ఈ విధంగా వస్తే ఎండ్ స్క్రీన్స్ ఇప్పుడు మనకి స్క్రీన్ మీద వాటి ద్వారా కూడా క్లిక్ చేసి మీరైతే పొందొచ్చు. లేదా సింపుల్గా లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగినా కానీ నేను ప్లేలిస్ట్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ నుంచి మీకు ఏదైతే టైటిల్ ఉంటుంది కదా, జంబుల్డ్ సెంటెన్సెస్ అనేసి, దాన్ని క్లిక్ చేసిన డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి కూడా మీరే యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్.